పనస తొన్నల బిర్యానీకి కావాల్సినవి 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఇవి ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. రెండు సార్లు కడిగేసి కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. పనసకాయ తొనలండి ఇవి. లోపల ఇత్తనాలు తీసేసి ఇలా తీసుకొని ఉంచుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటా కట్ చేసుకున్నవి, నిమ్మకాయ సగం దబ్బ, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ దినుసులు. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆయిల్ హీట్ ఎక్కిందండి. బిర్యానీ ఉల్లిపాయలు వేగిపోయాయి. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. టమాటా, మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఉడికాయో లేదో చూస్తున్నాను. టమాటాలన్నీ మెత్తగా ఉడికిపోయాయి. పుదీనా, కొత్తిమీర, పనసకాయ తొనలు కలుపుకోవాలి. కారం, ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది బిర్యానీ, లేదంటే స్వీట్గా ఉంటుంది. అందుకే కొంచెం కారం ఎక్కువ వేస్తాను. గరం మసాలా కానీ కొంచెం ఎక్కువ వేసుకోండి. చికెన్ మసాలా కొద్దిగా. ఇందాక గరం మసాలా వేస్తాను, ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నాను. మసాలా అంతా పట్టాలి. కొంచెం మూత పెట్టాలి. మసాలా అంతా మనకు బాగా పట్టిపోయాయి. ఇప్పుడు 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్. ఒకటి, 2 కప్పులు వాటర్ పోస్తాను. తగినంత ఉప్పు. వాటర్ మొత్తం మరిగేంత వరకు ఉంచుకోవాలి. మూత పెట్టి నీళ్ళన్నీ మరిగాయి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తాను.
నీళ్ళన్నీ ఇనికిపోయాయి. ఇప్పుడు మంట తగ్గించేసి మూత పెట్టేస్తాను. మూత తీసి చూద్దాం. నీళ్ళని ఇనికిపోయాయి. ఒకసారి మొత్తం కలుపుకొని సగం నిమ్మదప్ప పిండేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని ఇంక దించేస్తాను. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకుంటాను. పనస తొనల బిర్యానీ రెడీ అయిందండి. మీరు కానీ ట్రై చేయండి, చాలా బాగుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ చికెన్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సినవి తయారు చేసే విధానం: రైస్ని కడిగి నానబెట్టి ఉంచుకోవాలి 1 అరగంట పాటు. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా కట్ చేసుకున్నవి, ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, పుదీనా కొత్తిమీర, బిర్యానీ దినుసులు, డాల్డా 2 టేబుల్ స్పూన్లు, పెరుగు చిన్న కప్పు, చికెన్లు కొద్దిగా అల్లం పేస్టు, పసుపు, కారం, సాల్ట్, నిమ్మరసం మొత్తం చికెన్కి పట్టించాలి. ఇక బిర్యానీకి ఇలాంటి ఒక పాత్ర పెట్టుకొని హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేస్తున్నాను. డాల్డా, ముందుగా బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి మసాలాలో. ఇప్పుడు చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగులో మొత్తం ఈ చికెన్ మొత్తం కలుసుకోవాలి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. తీసి చూద్దాం. పెరుగులో చికెన్ అంతా బాగా ఉడికిపోయిందండి. ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేస్తున్నాను. ఈ టమాటాలోగానే మళ్ళీ చికెన్ అంతా ఉడికిపోవాలి. ఇప్పుడు మొత్తం పూర్తిగా ఉడికిపోతుంది. కొద్దిసేపు పూర్తిగా ఉడికిస్తాను. టమాటాలన్నీ మగ్గిపోతున్నాయి. కారం అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పుదీనా, కొత్తిమీర, చికెన్ అంతా ఉడికేంత వరకు ఈ గ్రేవీలోనే ఉడికించాలి. ఇంకొక 2 నిమిషాలు అయితే ఉడికిపోతుంది చికెన్. చూసారా కలర్ఫుల్గా వచ్చింది. మనం రైస్ దేంతో అయితే తీసుకున్నామో దాంతో 2 సార్లు వాటర్ పోయాలి. ఇప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టేసి మరిగించుకోవాలి. నీళ్ళంతా మరిగిపోయాయి. ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకుంటాను. నీళ్ళన్నీ ఇనికిపోయాయి. ఇంకా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా నీళ్ళు తీసుకొని దాంట్లో ఫుడ్ కలర్ కలుపుకున్నాను. ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు మూత పెట్టేసి దీనిపైన బరువు పెట్టాలి. మంట తగ్గించేసి ఇలా ఒక బరువు పెట్టేస్తాను. వెయిట్ తీసేసి ఒకసారి కలుపుకుందాం. బిర్యానీ అయిపోయిందండి. ఆఫ్ చేస్తున్నాను. వేరే బౌల్లో తీసుకుంటాను. టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. వెజిటేబుల్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సినవి 1 కేజీ రైస్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు పొడవుగా తరుక్కున్నవి, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, బంగాళదుంప ముక్కలు, క్యారెట్, బీన్స్, డాల్డా 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ దినుసులు, కారం, నిమ్మరసం, నూనె 1 కప్పు, కొబ్బరి పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కప్పు. డేక్ష పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ 1 కప్పు, డాల్డా, ఆయిల్ హీట్ ఎక్కిందండి. బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చాయి. పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. కూరగాయలు వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటే మంచి స్మెల్గా ఉంటుంది. కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నా కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నా కానీ స్మెల్ బాగుంటుంది. ఉల్లిపాయలతో పాటు అల్లం పేస్ట్ వేసామనుకోండి ఎక్కువ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుతాను. ముందుగా ఆనియన్స్తో వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరగాయలకు పట్టదు. కూరగాయలన్నీ మగ్గాయి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి పేస్ట్ కలుపుకోవాలి. కొబ్బరి బాగా వేగాలి. బాగా వేగి కూరగాయ ముక్కలు మొత్తం పట్టాలి. వేగిపోయిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు,
కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించుకుందాం. కూరగాయల ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమాటాలన్నీ మెత్తగా ఉడికిపోయాయి. పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. కారం 1 టేబుల్ స్పూన్. ఈ గిన్నెతో రైస్ తీసుకున్నాను. ఇదే గిన్నెతోటి 2 గిన్నెలు వాటర్ పోయాలి. గిన్నెలు పోస్తాను. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ కూరగాయలకు పట్టంత వేసాను. ఇప్పుడు వాటర్లో కొంచెం వేసాను. నీళ్ళని బాగా మూత పెట్టి మరిగించుకోవాలి. నీళ్ళన్నీ బాగా మరిగాయి. ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేస్తున్నాను. ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాను. రైస్ ఒకసారి కలిపెట్టుకునేలాగా. నీళ్ళన్నీ ఇనికిపోయాయి. ఇప్పుడు మంట తగ్గించి కొంచెం ఉంచుకున్నాం. సిమ్లో పెట్టాలి మంట. వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి. కొద్దిగా నిమ్మరసం వేసేసి కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. టేస్టీ బిర్యానీ రెడీ అయిందండి. బిర్యానీ తయారు చేస్తున్నానండి. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముందుగా బాండల్లో ఆయిల్ వేసుకోవాలి. సాగుతున్న నూనెలో ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగా వచ్చేసేయండి. పక్కకు తీసుకుంటాను. అల్లం, తెల్లగడ్డ, చెక్క, లవంగా, బిర్యానీ దినుసులు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నానండి. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. ఇందులోనే మసాలా దినుసులు కానీ వేసి బిర్యానీలో వేస్తాం కదండి, ఆ దినుసులని వేసి మిక్సీ పట్టాను. కారం, పచ్చిమిర్చి దంచుకున్నదండి. ఇది ఈ చికెన్లోనే వేసుకోవాలి. పెరుగు 1 కప్పు, సాల్ట్ అండి 1 కప్పు, ఆయిల్ వేస్తున్నాను. కలుపుకోవాలండి. బాగా పట్టించాలి ఈ మసాలా మొత్తం చికెన్కి. ఇప్పుడు 20 నిమిషాలు నాననివ్వాలండి మూత పెట్టి. నిమ్మరసం వేస్తున్నానండి. ఇప్పుడు
ముందుగా చికెన్కి నిమ్మరసం వేస్తే సాఫ్ట్నెస్ రాదు, అందుకే 20 నిమిషాల తర్వాత నిమ్మరసం వేస్తున్నాను. 20 నిమిషాలు నానిందండి చికెను. ఇప్పుడు ఈ నిమ్మరసం కలుపుకోవాలి. ఒక నిమ్మకాయ రసం తీసుకొని వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్ చేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకో స్టవ్లో ఇప్పుడు రైస్ వండుకోవటానికి నీళ్ళు పెట్టుకోవాలి. ఇలాగా ముందుగా నీళ్ళు మరిగించాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు, కారం, కొద్దిగా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. కలుపుకోవాలి ఒకసారి. చికెన్ ఉడుకుతుందండి. ఆ వాటర్ మొత్తం ఇనికేంత వరకు ఉడికించుకోవాలి. ఒక స్టవ్ మీదేమో రైస్ ఉడుకుతుందండి, ఇంకో స్టవ్ మీదేమో చికెను. ఇలా పెట్టుకున్నాం అనుకోండి త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర, ఇప్పుడు మంట తగ్గించి ఉడికించుకోవాలి. ఇంకా నీళ్ళు బాగా మరిగాయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నానండి బియ్యాన్ని అరగంట పాటు. నీళ్ళన్నీ వంపేసి ఉంచుకున్నాను. పుదీనా కొత్తిమీర, రైస్ని ఒకసారి కలుపుకోవాలి. మూడో వంతు ఉడికితే సరిపోద్దండి రైస్. అంటే ఇంకొక మంట తగిలితే ఉడికిపోతుంది అనేటప్పటికి తీసేసేయాలి. 3 వంతులు ఉడికిందండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసుకోవాలి. నీళ్ళన్నీ ఇలా వంపేస్తానండి. చికెన్ కానీ బాగా ఉడికిందండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలని చల్లాలి. ఇప్పుడు ఈ రైస్ని ఈ చికెన్ మీద ఇలా వేయాలి. ఇప్పుడు మొత్తం వేస్తానండి రైస్ మొత్తం. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను 1 కప్పు. ఇప్పుడు మూత పెట్టేసి ముందుగా ఉంచుకున్నాం కదండి నీళ్ళు రైస్లోవి, ఇవి ఈ డేక్ష మీద వెయిట్ పెట్టేసేయాలండి. ఇప్పుడు బాగా దమ్ముకవుతుంది. దమ్ అయిపోయిందండి. వెయిట్ తీసేస్తున్నాను. మూత తీసి చూద్దాం. చూసారండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. దమ్ బిర్యానీ చాలా సింపుల్ అండి. ఇప్పుడు కలుపుకోవాలండి. టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. మీల్ మేకర్ పొటాటో తోటి సింపుల్గా వెజిటేబుల్ రైస్ తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా నీళ్ళు మరిగించుకొని మీల్ మేకర్ వేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉంచాలి. మీల్ మేకర్ అన్నీ మంచిగా నానాయి. ఇప్పుడు వీటిలో నుంచి వాటర్ అంతా పిండేసి పక్కన ఉంచుకోవాలి. ముందుగా రైసు ఒక గిన్నెతో తీసుకున్నాం అనుకోండి 2 గిన్నెలు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నేను ఈ గిన్నెతో రైస్ తీసుకుంటున్నాను. కడిగి నానబెట్టి ఉంచుకోవాలి ఒక అరగంట సేపు. ముందుగా ఆయిల్ వేసుకోవాలి.
బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. బంగాళాదుంపలు, టమోటా, పచ్చిమిర్చి, మీల్ మేకర్, కొద్దిగా సేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి మసాలాలో. గరం మసాలా, కారం, ఉప్పు వేస్తున్నాను. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఇలాగే ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. కారం అంతా మసాలా వెజిటేబుల్స్కి బాగా పట్టిందండి. ఇప్పుడు నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే రైస్ తీసుకున్నామో ఆ గిన్నెతోటి 2 గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారం కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతగాని పెట్టేశానండి. విజిల్స్ కోసం వెయిట్ చేయాలి. రెండు విజిల్స్ వచ్చాయండి. స్టవ్ కట్టేస్తున్నాను. కానీ ఈ స్టీమ్ అలాగే ఉంచాలి కాసేపు, వెంటనే కుక్కర్ మూత తీయకూడదు. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేసి ఓపెన్ చేసి చూద్దాం. మీల్ మేకర్, పొటాటో, వెజిటేబుల్ రైస్ రెడీ అయిందండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుంటాను. మీల్ మేకర్, పొటాటో, వెజిటేబుల్ రైస్ రెడీ అయిందండి. ఈ విధంగా మీరు కానీ ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. టేస్టీ ఫుడ్లో ఈరోజు రొయ్యల బిర్యానీ తయారు చేస్తున్నాను. ముందుగా రొయ్యలని పసుపు, ఉప్పు వేసి ఉడికించుకున్నాను. అల్లం, నిమ్మరసం, బిర్యానీ దినుసులు, కారం, సాల్ట్, టమోటో కట్ చేసినవి పొడవుగా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్స్,
పొడవుగా కట్ చేసుకున్నవి. అలాగే నేను దీంతో రైస్ తీసుకున్నానండి. దేనికైతే రైస్ తీసుకుంటామో దాంతో 2 సార్లు వాటర్ పోయాల్సి వస్తుంది. అందుకే నేను ఈ విధంగా కొలిచి తీసుకున్నాను. ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి. రెండు సార్లు కడిగి నానబెట్టుకోవాలి. 2 సార్లు కడిగానండి. నీళ్ళు పోసి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ముందుగా ఉడికించుకున్న ఈ రొయ్యలకి కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కొద్దిగా, మొత్తం పట్టించాలి. చూసారండి, ఈ విధంగా పట్టించి పక్కన ఉంచుకోవాలి. మనం రైస్ దేంతో తీసుకున్నామో దాంతో 2 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. 2 సార్లు. ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. మూత పెట్టాను, త్వరగా మరుగుతాయి. ముందుగా గ్యాస్ మీద ఇలాంటి ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు బిర్యానీ దినుసులు వేస్తున్నాను. పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసాను. బాగా ఏకనివ్వాలి. ఆనియన్స్ అన్నీ ఎర్రగా వేగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. పచ్చిమిర్చి, టమోటా, టమోటా మగ్గుతుంది. ఇవంతా ఇలా అంటే గ్రేవీగా తయారవుతుంది. ఇప్పుడు రొయ్యలు వేసుకుంటున్నానండి. ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. రొయ్యలకి బాగా మసాలా అంతా ఉడికిందండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను.
పక్క స్టవ్లో వాటర్ కానీ బాయిల్ అయ్యాయి. ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్లో ఈ నీళ్ళన్నీ వంపేసేయాలి. ఇప్పుడు ఇందులో ఈ రైస్ వేసేసాను. ఒకసారి కలుపుకోవాలి. రైస్ పొడి అవ్వకుండా కలుపుకోవాలి. చాలండి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళని ఈ రైస్లో పోసేస్తున్నాను. ముందుగానే నేను కొలత వేసుకున్నానండి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడే వేసుకోవాలి. సాల్ట్ సరిపోలేదండి, ఇంకో టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. ఒకసారి కలుపుకొని ఈ విధంగా మళ్ళీ మూత పెట్టేసి మంట తక్కువలో పెట్టి ఉడికించుకోవాలి. వేరొక గిన్నెలో నీళ్ళు పోసి ఇలా బరువు పెట్టడం వల్ల రైస్ బాగా దమ్ అవుతుంది, కింద అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు వెయిట్ తీసేసి ఒకసారి కలపాలండి. ఇలాగా చాలా బాగా వచ్చిందండి, చూసారుగా. ఇప్పుడు నిమ్మరసం వేసుకుంటున్నాను. నిమ్మరసం వేసి కలిపానండి. ఇప్పుడు ఇంకొక నిమిషం మూత పెట్టి ఉంచుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తాను. 1 నిమిషం అయితే సరిపోతుంది. రొయ్యల బిర్యానీ రెడీ అయిందండి. వేరే బౌల్లో తీసుకుంటాను. టేస్టీ రొయ్యల బిర్యానీ రెడీ అయిందండి. ఈ విధంగా మీరు కానీ ట్రై చేయండి. టేస్టీ ఫుడ్లో ఈరోజు మీల్ మేకర్ ఎగ్ బిర్యానీ తయారు చేస్తున్నాను. అది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీంతో రైస్ తీసుకున్నానండి. ఒక 5 కోడిగుడ్లు తీసుకొని ఉడకపెట్టుకున్నాను. మీల్ మేకర్ ఈ విధంగా వేడి నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలి. 3 మినిట్స్ ఉంచి తీస్తే సరిపోతుందండి. బిర్యానీ ఆకులు, బిర్యానీ దినుసులు, పుదీనా, కొత్తిమీర, సోంబు ఒక 2 టీ స్పూన్, 3 టమాటాలు తీసుకొని కట్ చేసుకున్నానండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని పొడవుగా కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న కప్పు తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా రైస్ని
కడిగి నానబెట్టుకోవాలండి. ఒక 20 నిమిషాలు నానితే సరిపోతుంది. 2 సార్లు కడుక్కోవాలండి. 2 సార్లు వాష్ చేశానండి. ఇప్పుడు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. 20 నిమిషాలు నానితే సరిపోతుంది. ఈలోపు బిర్యానీ తయారీ విధానం చూద్దాం. రైస్ కుక్కర్ పెట్టుకున్నానండి. 1 కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1 కప్ సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ముందుగా బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. సోంపు అండి, ఇది సోంపు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఉంటుంది. సోంపు వేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. టమోటా వేస్తున్నాను. టమోటా ఇంకా ఉడకాలి, టైం పడుతుంది. టమోటా అంతా మెత్తగా ఉడుకుతుంది. పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. పుదీనా కొత్తిమీర సగం కట్ అయితే సరిపోతుంది. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారం మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కారం వాసన రాకూడదు. కారం మొత్తం ఉడికిందండి. ఇప్పుడు మీల్ మేకర్ వేసుకుంటున్నాను. ఇవి వాటర్ మొత్తం పిండేసి ఉంచుకోవాలి డ్రైగా. మసాలా అంతా మీల్ మేకర్కి పట్టించాలి. సాల్ట్ వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వేసాను. ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నాను. చెదరకుండా కలుపుకోవాలి. ఒక నిమిషం ఇలాగే ఉడికించుకోవాలి. ఈ నీళ్ళన్నీ వంపేసేసి డ్రైగా ఉంచుకోవాలి. రైస్ నీళ్ళన్నీ వంపేసానండి. కలుపుకోవాలి ఒకసారి. మనం దేంతో అయితే రైస్ తీసుకున్నామో ఆ బౌల్ తోటే 2.5 పోయాలి. 2 పోసాను, ఇంకొక హాఫ్ తీసుకుంటాను. ఒకసారి కలుపుకోవాలి. రైస్ కుక్కర్లో చేసేటప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయండి మామూలు కొలత కంటే. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోలేదండి, ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. ఇది టేస్టీ సాల్ట్ అండి. టేస్టీ సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. టేస్టీ సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలుపుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. టైం పడుతుంది. ఒకసారి మూత తీసి చూస్తాను. మంచిగా ఉడుకుతుంది. కలిపెట్టకూడదండి, ఇలాగే కుక్ చేసుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. కుక్కర్ ఆఫ్ అయిందండి. మీల్ మేకర్ ఎగ్ బిర్యానీ రెడీ అయిందండి. వేరే ప్లేట్లోకి తీసుకుంటాను. చూసారండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మీల్ మేకర్ ఎగ్ బిర్యానీ రెడీ అయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా మీరు కానీ ట్రై చేయండి. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.